సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిసిందే. తన గురించి ప్రతి అప్డేట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఆమె తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా అనే క్యాప్షన్ రాశారు శామ్. అయితే ఈ ఫోటోతో పాటు మరో హాఫ్ న్యూడ్ ఫోటోను షేర్ చేసి వెంటనే డిలీట్ చేశారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానికి సంబంధించిన ఒక ఫేక్ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆమె హాఫ్ న్యూడ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంత అలాంటి ఫోటో షేర్ చేయలేదని, కావాలని ఫేక్ ఫోటో క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్స్టాలో పెట్టిన కొటేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం అనే కొటేషన్ ను పంచుకున్నారు. ఆ ప్రచారాన్ని ఆపడానికి శామ్ ఈ కొటేషన్ పెట్టినట్టుంది. అనారోగ్యంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్ తాజాగా తన బర్త్డేకు నూతన చిత్రాన్ని ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేయనున్నారు సమంత. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. మరోపక్క హనీ బన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం సమంత ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఇది విడుదలయ్యాక తనకు యాక్షన్ హీరోయిన్ గా గుర్తింపు వస్తుందని సమంత ఆశిస్తోంది.